జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మరి ఆయనకి నేను ఏం చేసి రుణం తీర్చుకోవాలో మీరే చెప్పాలి. ఎందుకంత ప్రేమ అంటే, ఎందుకు మన అమ్మా నాన్న అంటే మనకు ప్రేమ? ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మన మీద ప్రేమానురాగాలు చూపించి మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. అట్లాగే జగన్ సార్ ఏ రోజు కూడా నువ్వు ఇది చెయ్యి, వీళ్ళని తిట్టు, అక్కడికి వెళ్ళి ఎప్పుడు చెప్పరు. మన ఇష్టమే. జగన్ గారు తిట్టించినారు. జగన్ గారు కూడా ఈ మధ్య కౌంటర్ ఇస్తున్నారు. మరి మంచిగా ఉంటే ఆయన మీద ఎగిరి దూకుతున్నారు కాబట్టి ఆయన ఏదో పబ్లిక్ మీటింగ్ లో కౌంటర్ ఇస్తున్నారు తప్ప నార్మల్ గా సార్ స్టైల్ కాదు. ఎవరు ఒక మాట అనరు. ఏ రోజు కోపంగా విసుగ్గా మాట్లాడు ఎవరితో. అంత మంచి మనసు అయింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్చినా అది మన తప్పు వల్లే అవుతుంది. కాబట్టి ఒకవేళ నాకు లేదంటే నేను ఏదో తప్పు చేస్తుంటా, అంటే జనాల్లో నేను అందుబాటులో లేకపోయింటా, జనాల్లో ప్రేమ పొందలేకపోయింటా, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేయనటువంటి విధంగా 2019 తర్వాత మీరు చూడండి ఎంతమందికి ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, కార్పొరేషన్ చైర్మన్లు, టెంపుల్ చైర్మన్లు, అంత మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఏమంటారు మంచి గౌరవంతో చాలా మందికి క్యాబినెట్ హోదాలు కూడా ఇవ్వటం జరిగింది. మీరు చూస్తున్నారు. అట్లా ఎవరెవరికి ఏం చేయాలో కూడా చేయటం ఆయనకు తెలుసు, చేసి చూపించారు. అలాంటి వ్యక్తి మీద నమ్మకంతో ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే మనమైనట్టు ఫీల్ అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, మనకేం చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి సరైన సమయంలో ఆయన చేస్తాడని నమ్మకంతో ఉండాలి. అందుకే నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా అదే అన్నాను. జగనన్న ఎవరినైనా మార్చారు అంటే అలిగి వెళ్ళటమో తెలుగుదేశంలో చేరటమో చేస్తే అది వాళ్ళ దరిద్రం, వాళ్ళ నెత్తిన వాళ్ళు మట్టేసుకున్నట్టే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి నష్టం ఉండదు. మ్యామ్, నా నుంచి పర్సనల్గా మీకు ఒక కాంప్లిమెంట్ అనుకోండి, లేదంటే కనుక ఒక కంప్లైంట్ అనుకోండి, రెండు మాత్రం మీ ముందు ఉంచుతాను మ్యామ్. ఫస్ట్ స్టార్ట్ విత్ ద కాంప్లిమెంట్ మ్యామ్. నాకున్నటువంటి 16 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో నేను చూసిన అతి కొద్ది మంది స్ట్రాంగెస్ట్ ఐరన్ లేడియన్ పర్సనాలిటీలో మీరు ఒకళ్ళు, రోజా గారు. ఎందుకంటే మీరు అనుభవించినటువంటి అవమానాలు, మీరు పడ్డ ఆవేదనలు అసలు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. దాంట్లో మీరు కోట్ చేస్తున్నప్పుడు ఆ ఐరన్ లెగ్ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ మీరు కోట్ చేస్తున్నప్పుడు అసలు మీ కళ్ళల్లో మీరు ఆ కన్నీళ్ళని ఆపుకున్నారు. ఆ ఐరన్ లెగ్ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ దగ్గర నుంచి బండారు సత్యనారాయణ అనేటువంటి ఒక వ్యక్తి నీచపు మాటల దగ్గర నుంచి మీ ఫ్యామిలీతో పాటు మీ పాపని కూడా ట్రోల్ చేస్తూ నోటితో కూడా చెప్పలేనటువంటి దారుణమైనటువంటి కామెంట్ల ట్రోలింగ్ని మీరు చేస్తున్నప్పుడు యూ ఓవర్కమ్. అసలు ఏంటి ఆ సీక్రెట్? హౌ యూ ఓవర్కమ్ మ్యామ్? నిజంగా ఈ దేశంలో ఆడదానికి ఎంత గౌరవిస్తారో అంతే అవమానించే మగవాళ్ళు కూడా ఉన్నారు. మేల్ ఈగో ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే భార్యని, చెల్లిని, తల్లిని దైవంగా భావించే వాళ్ళు ఉన్నారు. జెంట్స్లో 2 రకాలు ఉన్నారు. కానీ తెలుగుదేశం జనసేనలో మొత్తం తీసుకుంటే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఉంటాం కానీ ఈ లీడర్షిప్లో ఉన్నారో 60-70% యాదవులే ఉన్నారండి. మీరు టీవీ డిబేట్స్లో చూసినా లేదా వాళ్ళ యూట్యూబ్స్ చూసినా వాళ్ళ సోషల్ మీడియా చూస్తే మీకే అర్థమవుతుంది. సారీ టు సే దిస్. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని నోరు ఆపాలి అంటే వాళ్ళు చేసే విమర్శల్ని మేము ప్రతి విమర్శ చేసి తట్టుకుంటూ వాళ్ళు చేసిన విమర్శలో నిజం లేదని ప్రూవ్ చేస్తున్నాం. అది తట్టుకోలేక వాళ్ళు నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేయటమే కాకుండా నా బిడ్డల్ని కూడా టార్గెట్ చేశారు అంటే ఎంత నీచ సంస్కృతి ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంట్లో భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ సిగ్గుపడాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మగవాళ్ళు అట్లా అంటే ఆ పార్టీలో ఒక 2-3 లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఇంకా వరస్ట్గా తయారైనారు. ఒక లేడీ అన్న ఆలోచన కూడా లేకుండా ఈ మగవాళ్ళని సమర్థిస్తున్నారు. సో వారి విజ్ఞతకే వాళ్ళని వదిలేస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం 6 ఏళ్ల పిల్ల నుంచి 60 ఏళ్ల ముసల్దాన్ వరకు రేప్ చేసిన వాళ్ళు, ఏ విధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రతి కేసులో కూడా ప్రూవ్ అవుతూనే వచ్చింది. ఎక్కడ కూడా వాళ్ళు కేసులు పెట్టకుండా ఇన్వెస్టిగేషన్లో తెలిసాయి. కాల్మనీ సెక్స్ రాకెట్ ఇష్యూలో మనం చూసాం. దాని మీద పోరాడిన నన్ను ఎత్తకపోయి సస్పెండ్ చేసి నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపాలన్న ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ తప్పుల్ని ఎక్కడ సరి చేసుకోలేదు. ఒక ఎంఆర్ఓని ఇసుకలో వేసి కొడితే ఆమె నన్ను చంపేస్తున్నాడు,
చింతమనేని అంటుంటే కూడా పిలిచి సెటిల్మెంట్ చేసిన గొప్ప వ్యక్తిత్వము అని చెప్పాలా చంద్రబాబు నాయుడుది? అంటే ఎంఆర్ఓ నిజాయితీగా ఉండటం తప్పు, తన లీడర్ వచ్చి ఇసుక దొంగతనం చేస్తూ ఆమెను లేడీ అని చూడకుండా కొడితే అఫిషియల్ని యాక్షన్ తీసుకోకుండా ఇట్లా చేశాడంటే ఆయనకి ఏం గౌరవం ఉన్నట్టు మహిళల మీద? సో ఇంకా చంద్రబాబు నాయుడు అలా ఉన్నప్పుడు ఇంకా ఆ క్యాడర్ ఎలా ఉంటుంది? మనం వాళ్ళ నుంచి ఎలా మంచి ఎక్స్పెక్ట్ చేస్తాం? సో వాళ్ళకి తెలుసు ఒక ఆడపిల్లని కొట్టాలి అంటే ఒకటి క్యారెక్టర్ మీద కొట్టాలి, లేదు అంటే ఫైనాన్షియల్ మీద కొట్టాలి. సో అది కూడా రెండు చేశారు నాకు. నేను నా షూటింగ్స్ అన్నిటినీ కూడా ఆపిచ్చారు మ్యాక్సిమం. జబర్దస్త్ తప్ప మిగతా అన్నీ ఆపించగలిగారు భయపెట్టి బెదిరించి. ఇది కూడా ఆపించాలనుకున్నప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మల్లెమాల వాళ్ళు ఒప్పుకోలేదు. మేము రోజా గారితో స్టార్ట్ చేసాము, ఆమెను తీసేస్తే మాకు క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి షో ఆపేసి అప్పుడు కొత్త షో వేరే వాళ్ళతో కాబట్టి స్టార్ట్ చేస్తామన్నారు. సో అది సక్సెస్ఫుల్ షో కాబట్టి నన్ను తీయలేకపోయారు. లేకపోతే ఆల్మోస్ట్ అన్నీ తీశారు. అంటే ఫైనాన్షియల్గా భయపెట్టారు, తర్వాత సస్పెండ్ చేశారు 1 year రూల్సే లేకుండా, తర్వాత నన్ను కిడ్నాప్ చేశారు చంపాలని. ఆ రోజు నేను డోర్ తీసి దూకేసి పరిగెత్తాను. తర్వాత క్యారెక్టర్ మీద ఒక బండారు సత్యనారాయణ లాంటి వాడు అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు అంటే వెనక ఎవరు ఉంటారు? ఖచ్చితంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. అంత ధైర్యం ఎవరికి ఉండదు. నాకు ఎంతసేపు అండి వాళ్ళ ఊర్లో పోయి 4 తన్నటానికి ఎగిస్తే అంతే అడిగి పడతారు. ఆడికి మనుషులు ఉంటే నాకు లేరా? సో రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు ఒక లీడర్షిప్ అంటే ఇలా దిగజారిపోయి పక్క పార్టీలో ఉన్న మహిళల్ని మాట్లాడటమో, వాళ్ళని బెదిరించటమో, వాళ్ళని కిడ్నాపులు చేయటమో కాదు. ఒక లీడర్షిప్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి లాగా, ఎన్టీఆర్ గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజల అభిమానాన్ని చూరగొనాలి. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. ఆ ప్రజలకు మంచి చేయండి, ఖచ్చితంగా మీతో ఉంటారు. దాడులు చేస్తే ఎవరు ఉండరు. ఇప్పుడు రిగ్గింగ్ చేసే కాలం కూడా కాదు, ఆ కాలాలు కూడా అయిపోయినాయి. అప్పుడు ఎప్పుడో చేసిన రాజకీయాలు ఇప్పుడు చేయాలంటే కాదు. సో ఈ బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఈ లోకేష్ లాంటి వాళ్ళ వల్ల ఈ అచ్చెన్నాయుడు ఈ బిహేవియర్ అంతా చూస్తుంటారు. ఆ పార్టీకి ఏ ఆడది ఓటేది నాకు తెలిసి. దానికి ఓటేయాలనుకున్నారు అంటే ఇంకా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేం. ఎందుకంటే మళ్ళీ మనం ఒక మహిళగా ఇంకో మహిళని మాట్లాడలేం కాబట్టి ఇంకా వాళ్ళ సంస్కారం ఎంత అనేది అక్కడ అర్థమైపోతుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మీతో పనిచేసినటువంటి కో యాక్టర్స్ మొత్తం అంతా కూడా మీకు సంఘీభావంగా వీడియోస్ రిలీజ్ చేశారు, వాళ్ళు తమ వాయిస్ ని వినిపించారు మ్యామ్. అవునండి. కానీ ఫస్ట్ టైం ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు పాలిటిక్స్ కి రాని వాళ్ళు, మీనా గాని, రమ్యకృష్ణ గారు కానివ్వండి, మన రాధిక గారు కూడా ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు రారు. కానీ వాళ్ళందరికీ నేనంటే తెలుసు. 33 years గా మేము ఫ్రెండ్స్ గా ఉన్నాము, కలిసి వర్క్ చేసాము. అందరం కూడా ఈరోజు ఒక టాప్ మోస్ట్ పొజిషన్ లో సెటిల్ అయి ఉన్నాం. అలాంటి మా మీద ఒక రాయి వేసేసి మమ్మల్ని బ్యాట్ చేయాలనుకుంటే ఎలా ఒప్పుకుంటారు? నాకైతే మామూలుగా ఫోన్ చేసి బాధపడద్దు, సపోర్టివ్ గా మాట్లాడటం మామూలుగా జరిగే విషయమే. అంటే కొంతమంది ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా. సో ఇలాంటి ఎదవలు కూడా ఉంటారు. సో వాళ్ళ రాక్షస మనస్తత్వం, లేదా వాళ్ళ క్యారెక్టర్ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు, ఇలా ఒక్కొక్కరు మనకు చెప్పడం విన్నాం. కానీ వాళ్ళు టీవీకి వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు నేను చాలా షాకింగ్గా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే మామూలుగా ఎవరు పొలిటికల్గా లేనప్పుడు ఎందుకులే మనకు మళ్ళీ మన మీద దాడి చేస్తారేమో అని అనుకుంటారు కదా. కానీ నీలాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ మీద వీళ్ళు ఇలా మాట్లాడితే రేపు వాళ్ళ కాన్ఫిడెన్స్లో ఉన్న లేడీస్, వాళ్ళ కాన్ఫిడెన్స్లో వర్క్ చేసే ఆ లేడీ అఫీషియల్స్కి వీళ్ళు ఏం గౌరవిస్తారు? వీళ్ళకి ఏమి స్వేచ్ఛ ఉంటుంది వీళ్ళు చేసే వర్క్లో? వాళ్ళతో వీళ్ళని ఇంకెలా తొక్కేస్తారు? కాబట్టి నువ్వు ఫైట్ చేయి, మేము మీ అనుకున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన వాయిస్ అనేది నా లైఫ్ లో నేను మర్చిపోలేను. మీతో పనిచేసిన అదే కదా, మనం బాగా సంతోషంగా ఉన్నప్పుడు పార్టీలకు వెళ్ళటము, న్యూ ఇయర్ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ చేసేటప్పుడు కలవటం కాదు, ఒక కష్టంలో ఉన్నప్పుడు అందరూ కలవటం అనేది అది రియల్ ఫ్రెండ్షిప్. మామూలుగా అంటారు కదా, హీరోయిన్స్ కి పడదబ్బా, 2 కొప్పులు ఎక్కడ పడవు, 2 ఆడవాళ్ళకి పడదంటారు. కానీ మొన్నటితో అర్థమైంటుంది కదా విమెన్ పవర్ ఎలా ఉంటుంది, ఒక విమెన్ కి కష్టం వస్తే అందరూ ఎలా ఉంటారని. కానీ దాని మీద కూడా ఈ పనికి మాలిన తెలుగుదేశం జనసేన వాళ్ళు స్టోరీలు యూట్యూబ్ లో మీరు చూసుంటారు. ఆ ఆర్టిస్టుల మీద కూడా వీళ్ళు మాట్లాడటం అనేది చాలా దిగజారడం, అది కూడా లేడీస్ తో మాట్లాడిచ్చారు. మీతో పనిచేసినటువంటి కో యాక్టర్స్ అంతా కూడా మీకు అండగా నిలబడటం అనేటువంటిది నిజంగా అభినందనీయం.
వాళ్ళు అండగా నిలబడటం మాత్రమే కాకుండా సభ్య సమాజాన్ని మీకు అండగా నిలబడమని చెప్పి ప్రాధేయపడ్డారు, విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా ఒక మహిళకు ఇంత దారుణమైనటువంటి అవమానం జరిగితే రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా నిలబడాల్సినటువంటి సహకారం ఆశించినంత స్థాయిలో సమాజం నుంచి మీకు అందలేదు అనేటువంటిది ఒక కామెంట్ ఆర్ ఒక విమర్శ. అట్లేం లేదండి. మీరు ఇప్పుడు వెళ్దాం మనం కెమెరా, నేను ఏదైనా కూడా డేరింగ్గా ఛాలెంజింగ్గానే ఉంటాను. మీరు నేరుగా వెళ్దాం, ఏ వీధిలో వెళ్దాం. మీరు ఏం ఫీల్ అయ్యారు బండారు సత్యనారాయణ మాట్లాడినప్పుడు? నా గురించి ఏమనుకున్నారు, నాకు ఏం సపోర్ట్ ఇవ్వాలని మీరు మనసులో అనుకున్నారని అడిగితే వాళ్ళే చెప్తారు. ఓకే. సో ఈరోజు ఎవడు ఎన్ని కూసినా కూడా ఈరోజు నేను ఇంత గౌరవంగా బ్రతకగలుగుతున్నాను, ఇంత అభిమానుల్ని సంపాదించుకోగలిగాను అంటే అలాంటి ఎదవల మాటలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. నేను బాగుండాలి అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను, సక్సెస్ఫుల్గా ఉన్నాను, అండ్ ఈరోజు 10 మందికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండగలుగుతున్నాను.